వాట్ ఈస్ బీ ట్రీ అండ్ బీ ట్రీ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ ద బీ ట్రీ చూద్దాము. బీ ట్రీ ఈజ్ ఏ హైట్ బ్యాలెన్స్డ్ ఎంవే సెర్చ్ ట్రీ. సో బీ ట్రీ అంటే ఇక్కడ హైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ హైట్ అంటే ఏంటంటే హైట్ ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. సో బీ ట్రీ యొక్క హైట్ ఎంతంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద బీ ట్రీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ ఫర్ ఆల్ ది ఆపరేషన్స్. ఇన్సర్ట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, సెర్చ్ ఆపరేషన్ అవ్వచ్చు. ద టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. ఎం అంటే ఇక్కడ ఏంటంటే ఆర్డర్. ఏ ట్రీ ఆఫ్ ఆర్డర్ ఎం ఈజ్ కాల్డ్ యాజ్ బీ ట్రీ. సో ఇది కూడా మనకు ఒక సెర్చ్ ట్రీనే. సో జస్ట్ లైక్ బైనరీ సెర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ, ఇన్ విచ్ ఈచ్ నోడ్ కంటైన్స్ మోర్ దాన్ వన్ వాల్యూ దట్ ఈస్ కీ అండ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్. సపోజ్ మనం బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నా, ఏవిఎల్ ట్రీ తీసుకున్నా, రెడ్ బ్లాక్ ట్రీ తీసుకున్నా, సో ప్రతి నోడ్లో మనకి ఒక్క కీనే ఉంటుంది. తర్వాత ఎట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉంటాయి. ఎట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ అంటే మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉంటాయి. అంటే 2 ఉండొచ్చు, లేదంటే 1 ఉండొచ్చు, లేదంటే 0 చిల్డ్రన్ ఉండొచ్చు. బట్ మనం బీ ట్రీ తీసుకుంటే మనకి ప్రతి నోడ్లో మనకి మోర్ దాన్ 1 కీ ఉంటుంది అండ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉంటుంది. సో ఎన్ని కీస్ అయినా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ బీ ట్రీ యొక్క నోడ్లో 2 కీస్ ఉన్నాయి అనుకోండి. 2 కీస్ ఉంటే మనకి 3 చిల్డ్రన్స్ ఉంటాయి. సో ఈ చిల్డ్రన్లో మనకి లెస్ దాన్ 10 వాల్యూస్ ఉంటాయి. ఈ మిడిల్ చిల్డ్రన్లో మనకి ఇన్ బిట్వీన్ 10 and 20 ఉంటాయి, అంటే గ్రేటర్ దాన్ 10, లెస్ దాన్ 20. ఈ రైట్ చిల్డ్రన్లో మనకి గ్రేటర్ దాన్ 20 ఉంటాయి. సో మోర్ దాన్ 1 ప్రతి నోడ్లో మనకి మోర్ దాన్ 1 కీ ఉంటుంది. సో 2 కీస్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అండ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉంటుంది. సో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. బట్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ కానీ, ఏవిఎల్ ట్రీ కానీ, రెడ్ బ్లాక్ ట్రీ తీసుకుంటే సో ప్రతి కీలో ఒక వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం 2 చిల్డ్రన్సే ఉంటాయి. బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ ఎం హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్ లీఫ్ నోడ్స్ మస్ట్ బీ ఎట్ ద సేమ్ లెవెల్. సో ఈ బీ ట్రీ తీసుకుంటే ఇక్కడ లీఫ్ నోడ్స్ అన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. సపోజ్ ఇట్లా మీరు ఒక బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నారు అనుకోండి. ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1. సో ఈ లీఫ్ నోడ్ అనేది లెవెల్ 1 దగ్గర ఉంది, ఈ లీఫ్ నోడ్ లెవెల్ 2 దగ్గర ఉంది, ఈ లీఫ్ నోడ్ లెవెల్ 3 దగ్గర ఉంది. బట్ బీ ట్రీ కనుక తీసుకుంటే అన్ని లీఫ్ నోడ్స్ అనేవి సేమ్ లెవెల్లో ఉంటాయి. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ద కీస్ ఇన్ ఈచ్ నోడ్ ఆర్ స్టోర్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సపోజ్ మన దగ్గర కీస్ ఇట్లా ఉన్నాయి 20, 10 అని చెప్పి 20, 10, 30 ఉన్నాయి. బట్ వాటిని మనం నోడ్లో స్టోర్ చేస్తున్నప్పుడు అసెండింగ్ ఆర్డర్లో స్టోర్ చేయాలి. సో 20, 10, 30 అంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో ఏమొస్తుంది, 10, 20, 30 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే మ్యాక్సిమం కీస్ ఆఫ్ ఎనీ నోడ్ ఆర్ m-1. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 5 తీసుకుందాము. ఆర్డర్, సో బీ ట్రీ యొక్క ఆర్డర్ని మనం ఎంతో డినోట్ చేస్తాము. సో ఆర్డర్ 5 అనుకున్నాము. సో ఆర్డర్ 5 అనుకుంటే ఇక్కడ మనం ప్రతి నోడ్లో మనం మ్యాక్సిమం 4 కీస్ స్టోర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ 4 కీస్ 10, 20, 30, 40 అనుకున్నాం. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో అదే మనం రాసింది. మ్యాక్సిమం కీస్ ఆఫ్ ఎనీ నోడ్ ఆర్ m-1. ఇక్కడ m వాల్యూ ఎంత, 5 కాబట్టి మనం ప్రతి నోడ్లో మ్యాక్సిమం 4 కీస్ స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎన్ని చిల్డ్రన్ స్టోర్ చేయొచ్చు అంటే 5 చిల్డ్రన్ స్టోర్ చేయొచ్చు. ఇది ఒక చిల్డ్రన్. ఈ చిల్డ్రన్లో మనకి లెస్ దాన్ 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాము. ఇది సెకండ్ చిల్డ్రన్. ఫస్ట్ చిల్డ్రన్ C1 అనుకుందాము. ఇక్కడ మనకి లెస్ దాన్ 10 ఏమైనా వాల్యూస్ ఉంటే అవి స్టోర్ చేస్తాము. ఈ C2 అంటే 10కి 20కి మధ్యలో ఉన్న వాల్యూ స్టోర్ చేస్తాము. C3 అంటే 20కి 30కి మధ్యలో ఉన్న వాల్యూ స్టోర్ చేస్తాము. C4 అంటే 30కి 40కి మధ్యలో ఉన్న వాల్యూ స్టోర్ చేస్తాము, అంటే గ్రేటర్ దాన్ 30, లెస్ దాన్ 40. సో C5 అంటే గ్రేటర్ దాన్ 40 వాల్యూ స్టోర్ చేస్తాము. సో ఆర్డర్ 5 ఉంది కాబట్టి 5 చిల్డ్రన్ స్టోర్ చేస్తున్నాం మ్యాక్సిమం.
ఓకే, అదే రాసాం. మ్యాక్సిమం చిల్డ్రన్ ఆఫ్ ఎనీ నోడ్ ఆర్ ఎం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 చిల్డ్రన్ స్టోర్ చేసాం. సో నెక్స్ట్ పాయింట్, మినిమం చిల్డ్రన్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్ ఆర్ సీల్ ఆఫ్ m/2. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటంటే పేరెంట్ నోడ్. పేరెంట్ నోడ్ అంటే ఏంది, దానికి చిల్డ్రన్స్ ఉంటాయి. పేరెంట్ నోడ్ అంటే ఏంది, దానికి చిల్డ్రన్స్ ఉంటాయి. సో మినిమం చిల్డ్రన్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్ ఆర్ సీల్ ఆఫ్ m/2. సో మినిమం మనం ఎన్ని స్టోర్ చేయొచ్చు అంటే, సపోజ్ మనం ఆర్డర్ 5 తీసుకున్నాను, ఇప్పుడు సీల్ ఆఫ్ 5/2. సీల్ ఆఫ్ 5/2, 5/2 అంటే ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. సీల్ అంటే ఏంది, సీల్ అంటే ఆల్వేస్ ఇట్ విల్ గివ్స్ హయ్యర్ ఇంటిజర్ వాల్యూ. సో సీల్ ఆఫ్ 2.5 అంటే 2.5 కన్నా పెద్ద ఇంటిజర్ వాల్యూ ఏంది 3. సో 2 రాదు, హయ్యర్ ఇంటిజర్ వాల్యూ. ఫ్లోర్ అంటే కిందది, సీల్ అంటే పెద్దది. సో 3 అవుట్పుట్ కింద వస్తుంది. సో మినిమం చిల్డ్రన్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్ ఆర్ 3. సో ఇక్కడ మనం 3 స్టోర్ చేయొచ్చు. 3 చిల్డ్రన్ స్టోర్ చేయొచ్చు. 3 చిల్డ్రన్ స్టోర్ చేయొచ్చు, అదే రాసాం. నెక్స్ట్, మినిమం కీస్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్ ఆర్ సీల్ ఆఫ్ m/2 -1. సపోజ్ ఈ ఎగ్జాంపులే మనం తీసుకున్నాం అనుకోండి. సో సీల్ ఆఫ్ 5/2 అంటే ఎంత వస్తుంది, సీల్ ఆఫ్ 2.5 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే 3 - 1. 3 - 1 అంటే ఎంత, 2. అంటే 2 కీస్ ఉన్నట్లు. ఇక్కడ మనకి 2 కీస్ ఉన్నాయి. సో ఇందులో మనం ఏం చేసాం, <10 వాల్యూ స్టోర్ చేసాం. ఇందులో ఏం చేసాం, 10 నుంచి 20 ఉన్న మధ్య వాల్యూ స్టోర్ చేసాం. ఇందులో ఏం చేసాం, <20 వాల్యూ స్టోర్ చేసాం. జస్ట్ లైక్ ద ప్రీవియస్ వన్నే. సో ప్రీవియస్ దాంట్లో చిల్డ్రన్ m అయితే కీస్ ఎన్ని ఉన్నాయి, m-1 ఉంది. ఇక్కడ చిల్డ్రన్ ఎంత ఉంది, సీల్ ఆఫ్ m/2 ఉంది. కాబట్టి కీస్ అంటే ఎంత, సీల్ ఆఫ్ m/2 -1. నెక్స్ట్, లీఫ్ నోడ్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. లీఫ్ నోడ్ అంటే ఏంది, ద నోడ్ విత్ నో చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఏం లేదు కాబట్టి మినిమం చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ లీఫ్ నోడ్ ఈజ్ 0. నెక్స్ట్, మినిమం కీస్ ఆఫ్ లీఫ్ నోడ్ ఆర్ సిమిలర్ టు మినిమం కీస్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్ ఓన్లీ. సో ఇంటర్నల్ నోడ్లో మనం ఎన్ని కీ స్టోర్ చేయొచ్చు, సీల్ ఆఫ్ m/2 -1. సో అదేవిధంగా లీఫ్ నోడ్లో కూడా మనం, ఇది లీఫ్ నోడ్, ఈ లీఫ్ నోడ్లో కూడా మనం మినిమం ఎన్ని స్టోర్ చేయొచ్చు అంటే, మినిమం ఎన్ని కీ స్టోర్ చేయొచ్చు అంటే సీల్ ఆఫ్ m/2 -1. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో సీల్ ఆఫ్ 5/2 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో 3 - 1 అంటే 2. సో మినిమం ఇక్కడ మనం 2 కీస్ని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, రూట్ నోడ్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. రూట్ నోడ్కి మినిమం కీస్ ఎన్ని, 1 కీ స్టోర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎన్ని స్టోర్ చేయొచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్డర్. సో ఒక కీ ఉంటే, రూట్ నోడ్లో మనకి ఒక కీ ఉంటే ఎన్ని చిల్డ్రన్ స్టోర్ చేయొచ్చు, 2 చిల్డ్రన్స్ని మనం స్టోర్ చేయొచ్చు. ఇక్కడ మనం మినిమం డిస్కస్ చేస్తున్నాం. సో ద మినిమం కీస్ ఆఫ్ రూట్ నోడ్ ఈజ్ 1. సో ఒక కీ ఉంది రూట్ నోడ్లో, అప్పుడు ఎన్ని చిల్డ్రన్స్ అవుతాయి, మినిమం చిల్డ్రన్ ఆఫ్ రూట్ నోడ్ ఈజ్ 2. సో జస్ట్ లైక్ ద ఫస్ట్ వన్. సో చిల్డ్రన్ m అయితే కీస్ ఎంత అయింది, m-1 అయింది. ఇక్కడ చిల్డ్రన్ 2 అయింది, అప్పుడు కీస్ ఏమైంది, 2 - 1 అంటే 1 అవుతుంది. సో ఇదే మనకి వాట్ ఈజ్ B ట్రీ యాజ్ వెల్ యాజ్ B ట్రీ యొక్క ప్రాపర్టీస్.